నమస్తే వైఎన్ఎస్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం బాలెంల గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ మనం ఎందుకు ఉన్నామంటే ఈ బాలెంల గ్రామంలో మురుగునీటి వ్యవస్థ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. అయితే ఎలా ఉంది అని అంటే ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది నిన్న వర్షం వచ్చింది, మొన్న వర్షం వచ్చింది. ఈ వర్షపు నీళ్ళు లెక్క కనిపిస్తున్నాయి కదా, ఈ వర్షపు నీళ్ళు ఉండొచ్చు. ఈ వర్షపు నీళ్ళతో పాటు అక్కడ కనిపిస్తున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామం నుంచి వచ్చే మురుక్కాలో కూడా నీళ్ళు వస్తాయి. ఇక్కడ కూడా మురుక్కాల నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు అనేది ఇప్పుడు వర్షాకాలమే కాదు, ఎండాకాలం కూడా ఈ ప్లేస్లో కంపల్సరీగా ఇక్కడ నీళ్ళు ఇదే విధంగా మాట కొంచెం తక్కువగా ఉంటాయి. మొత్తం ఊరికి సంబంధించిన మురుగునీళ్ళు, బురద, చెత్త, చెదారం అన్నీ వచ్చి ఇక్కడ పేరుకుంటాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రతి వర్షం వచ్చినప్పుడు కానీ 2-3 రోజులకు ఒకసారి కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మురుక్కాలం నుంచి వచ్చేటువంటి చెత్త కానీ చెదారం కానీ అన్నీ తీసేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం గ్రామ పంచాయతీ సిబ్బంది బాగానే కష్టపడుతున్నా ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం, ఒక కల్వర్ట్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? సమ్మక్క. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? అయితే ఈ నీళ్ళు వానకు వచ్చిన నీళ్ళ లేకపోతే వేరే నీళ్ళ? నీళ్ళు ఊరు నీళ్ళు, అది బడి నీళ్ళు, కాలేజీ నీళ్ళు, వాన నీళ్ళు. కాలేజీ నీళ్ళు ఏ నీళ్ళు వస్తాయి ఇళ్ళకి? మురుగు నీళ్ళ? మురుగు నీళ్ళు వస్తుంది. ఊర్లో నీళ్ళు అంటే? ఊళ్ళో నీళ్ళు అంటే మన కాలువ నీళ్ళు వచ్చి మురుక్కాల నీళ్ళు. ఓన్లీ వర్షం నీళ్ళు అంటున్నారు కదా, వర్షం నీళ్ళు కావు, మురుక్కాల నీళ్ళు. వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు ఓన్లీ వానకాలం ఉంటాయా లేకపోతే ఎప్పుడైనా బురద ఉంటుంది? ఎప్పుడైనా బురద ఉంటుంది. మరి మీరు ఈ గ్రామంలో ముసలి కానీ 2-3 ఇరగబడ్డారు. ఇరగబడ్డా కూడా అది కలపల్లి ఇంకటే ఇరగబడ్డాడు, అందరు ఇరగబడ్డారు కానీ ఎవరు పట్టించుకున్నారు రేసు లేదు. ఇప్పుడు మీరు ఈ గ్రామానికి సంబంధించి మీరు ఏమని కోరుకుంటున్నారు? ఇక్కడ ఏమన్నా రోడ్డు చక్కగా పోయాలని ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఏం చేయాలా? వేరే రోడ్డు ఉన్నాయి? ఏం లేదు, ఇదే రోడ్డు. ఈ రోడ్ నుంచి వెళ్ళాలి, తప్పకుండా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి. బురద పూసుకునే పోవాలి. బురద పూసుకుని ఎండాకాలమైన వాళ్ళకి ఎప్పుడైనా అదే రోడ్డు. మరి ఒక బ్రిడ్జి లెక్క కట్టాలి. బ్రిడ్జి కడితే మంచిగా అందరు పోతాయి, బైకులు పోతాయి, బండ్లు పోతాయి, అయిపోతాయి. దయచేసి కట్టవాలి. ఇంటి పేరు? ఏ ఊరు మీది? బాలేంలేనా? ఏంది మరి ఈ నీళ్ళు ఇట్లా అవుతున్నాయి ఇక్కడ? అంటే ఓన్లీ వానాకాలమే ఉంటాయా ఇట్లా? వేరే కాలంలో కూడా ఉంటాయి ఇట్లా? మురుకాలం నీళ్ళు వస్తూనే ఉంటాయా? బురద అంటుకునే పోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఆడిపోతున్నావు మరి నువ్వు? ఇప్పుడు ఊరికి పోతానికి పోతున్నావా? ఇక ఊరికి పోయినా ఆడికి పోయినా కూడా కంపల్సరీ ఇంటిలో నుంచే పోవాలి కదా, ఇట్లా బురద తీసుకునే పోవాలి. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? ఇక్కడ బ్రిడ్జ్ కానీ కల్వర్ట్ కానీ వేస్తే మంచిగా ఉంటుందా? ఇప్పుడు మరి ఒకవేళ పెద్ద వర్షం వచ్చింది అనుకో, ఇక్కడ నీళ్ళు ఇట్లనే ఉంటాయి, ఇంకెక్కువ పెద్దగా పోయి ఎవరైనా కొట్టుకోపోతారా? నడవకుండా వస్తాయి, బండ్లు కూడా పోవు, బండ్లు పోవు, మాత్రం. సో ఇది పరిస్థితి బాలెంల గ్రామంలో మురుగునీటి వ్యవస్థ యొక్క పరిస్థితి ఇది. ఏం పేరు నీ పేరు? కన్నబోయిన మల్లమ్మ. ఏ ఊరు మీది? బాలెంలా. ఏంది మరి ఈ నీళ్ళు ఇట్లా ఆగినా ఇక్కడ నుంచి ఇట్లనే నడిచిపోతారు ఆ రోజు మీరు? ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? ఎప్పటి నుంచో ఇట్లే ఉందా? ఓన్లీ వర్షం వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళు ఆగుతాయా లేకపోతే ఊళ్ళో నుంచి వచ్చే మురుకాలు కానీ మరి మీరు పోవాలంటే ఈ రూట్ ఈ బాట కాకపోతే వేరే బాటలు ఉన్నాయి ఏమన్నా? ఈ ఓన్లీ ఎప్పుడు ఈ నుంచే పోవాలయ్యా? బురద అంటించుకొని పోవాలి. మరి మీ సర్పంచ్ కానీ ఆ గతంలో ఉన్న సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ చెప్తే ఏమన్నారు మరి వాళ్ళు? ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. ఏముంది, ఎవరికి చెప్పినా కూడా ఏం పట్టించుకోవట్లేరని ఇక నడిచేపోతున్నారు బురదలాగా, అంతేనా? మరి ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇక్కడ బ్రిడ్జ్ కానీ కల్వర్ట్ కానీ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందా? అమ్మా ఎవరు పెట్టిపోయింది? ఇది పరిస్థితి బాలెంల గ్రామంలో మురుగునీటి వ్యవస్థ యొక్క పరిస్థితి ఇది. ఇక్కడ చిన్నపాటి వర్షం వస్తున్న ఈ విధంగా నీళ్ళు ఏర్పాటు చేసి మహిళలు కానీ వృద్ధులు కానీ ఇంచి నడిచి కంపల్సరీ బురదల నుంచే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక పెద్ద వర్షం వచ్చినట్లయితే రాకపోకలు బంద్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు చెప్తున్నారు. ఎంత
ఎంతోమంది విరగబడ్డారు, కాలు చేతులు విరగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి ఇక్కడ ఒక చిన్నపాటి కల్వర్ట్ కానీ లేకపోతే ఒక బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేసి ఈ గ్రామానికి సంబంధించిన ఈ మురుగునీటి వ్యవస్థ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మా ఛానల్ తరఫున కోరుతున్నాం.